ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. గడిచిన దినం ఆదికాండం 33వ అధ్యాయం ధ్యానించుకున్నాం. యాకోబు పద్దనరామం నుంచి బయలుదేరి సేయూరుకి ప్రయాణమై వచ్చాడు. అయితే సేయూరుకి వెళ్ళాల్సినటువంటి యాకోబు షెకెములో ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి హమోరు దగ్గర 100 వరహాలకి స్థలం కొనుక్కుని అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడని చెప్పి వాక్యాధారంగా మనకు బయలుపరచబడుతుంది. ఇక 34వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తే లేయా యాకోబుకి కలిగినటువంటి సంతానంలో ఒక కుమార్తె కూడా ఉంది. ఆ కుమార్తె పేరు దీనా. ఆ కుమార్తె అప్పటి వరకు చిన్నతనం నుంచి తన అమ్మమ్మ గారి ఇంటి దగ్గర పెరిగింది పద్దనరామంలో. అయితే కొత్తగా ఈ షెకెం అనేటువంటి ప్రాంతానికి వచ్చారు కనుక ఆ దేశంలో ఉన్నటువంటి యవనస్తులు ఏ విధంగా ఉంటారో చూద్దాం అన్నట్లుగా బయటికి వచ్చింది. ఆ ప్రాంతం హిర్వీయుడైనటువంటి హమోరు ఆధీనంలో ఉంది. అతనే దాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఎందుకంటే గత అధ్యాయంలో మనం తెలుసుకున్నట్లుగా హమోరు దగ్గరే యాకోబు 100 వరహాలు ఇచ్చి స్థలాన్ని కొనుక్కున్నాడు. ఈ హమోరు కుమారుడు షెకెము. ఆ దేశం పేరు కూడా ఆ కుమారుడి పేరు మీద ఉంది, షెకెము. అయితే ఈ దీనా ఎప్పుడైతే ఆ ఊర్లోనికి వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి యవనుల్ని చూడడానికి వెళ్ళిందో, దీనా బహు సౌందర్యం కలిగినటువంటి ఆమె కనుక ఈ షెకెము ఆమెని బలవంతంగా తీసుకువెళ్ళి చెరిపివేసినట్లుగా, అలాగే తన ఆధీనంలో ఉంచుకున్నట్లుగా అక్కడ రాయించబడి ఉంది. అయితే షెకెము ఈ పాపం చేయటమే కాకుండా తన తండ్రితో చెప్తున్నాడు, నేను దీనాన్ని వివాహం చేసుకుంటాను అని చెప్పి. అయితే ఈ విషయం యాకోబుకి తెలిసింది. అయితే తన కుమారులందరూ కూడా గొర్రెల మందల దగ్గర ఉన్నారు. ఇక వాళ్ళు వచ్చే వరకు కూడా ఈ విషయం ఏమీ మాట్లాడకుండా ఊరకనే ఉన్నాడు. ఎందుకంటే పెద్ద వయసు యాకోబుది, తను ఒంటరిగా వెళ్ళి చేయగలిగింది ఏమీ లేదు కనుక తన కుమారులు వచ్చే వరకు వేచి చూద్దామని చెప్పి ఆగాడు. ఈ లోపుగా షెకెము తండ్రి, నా కుమారుడు మీ కుమార్తె అంటే ఇష్టపడుతున్నాడు కాబట్టి వారిద్దరికి వివాహం చేయండి. ఎందుకంటే మీరు ఈ దేశంలో ఉన్నారు, ఈ దేశంలో మీరు వ్యాపారం చేసుకుని చక్కగా సంపాదించుకోవచ్చు కనుక మీ పిల్లల్ని మాకిచ్చి వివాహం చేయండి, మీ పిల్లల్ని మేము వివాహాలు చేసుకుంటాం అని చెప్పి సలహా చెప్తున్నాడు. కానీ దేవుని ఉద్దేశం ఏమిటంటే, అబ్రహాం విషయంలోనే దేవుడు చెప్పాడు, తన కుమారుడు వివాహం చేయాల్సి వచ్చినప్పుడు కనానులో ఎవరికి ఇచ్చి చేయకుండా తన స్వదేశంలో ఉన్నటువంటి తన స్వజనులకి ఇచ్చి వివాహం చేయాలనేటువంటి విషయం. అలాగే యాకోబు విషయంలో కూడా ఇస్సాకు అదే చెప్పాడు, నువ్వు వెళ్ళి ఈ కనాను స్త్రీల్లో ఎవరిని వివాహం చేసుకోకుండా నీ మేనమావ కూతురైనటువంటి కుమార్తెల్లో ఒకదాన్ని వివాహం చేసుకోమని చెప్పారు. అంటే అబ్రహాం సంతానం కనాన్లో నివసిస్తుంది కానీ ఆ కనాను యొక్క ప్రజలతోటి సహవాసం చేయడం లేదు, వాళ్ళతో సంబంధాలు కలిగి లేరు, దేవుని భయం కలిగి వాళ్ళు జీవిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. అమ్రోను యాకోబుని బ్రతిమాలుతున్నాడు, నా కుమారుడికి ఇచ్చి మీ కుమార్తెను వివాహం చేయండి, ఎంత కట్నం కావాల్సిన ఇస్తానో, లేక ఓలి, ఆ దినాల్లో ఓలి అనేవారు, ఓలి అయినా సరే ఎంత కావాలో చెప్పండి అంత ఇస్తాను నేను, నా మీద మీ కటాక్షం రానివ్వండి అని చెప్పి బ్రతిమాలుతున్నాడు. అయితే ఈ విషయం తెలిసినటువంటి యాకోబు కుమారులు మందల నుంచి వారి ఇంటికి తిరిగి వచ్చారు. షెకెముతోటి హమోరుతోటి కపటంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే తన చెల్లి విషయంలో జరిగినటువంటి అన్యాయం
ఏ విధంగా పగ తీర్చుకోవాలనేటువంటి ఆలోచనతోటి సౌమ్యంగానే మాట్లాడుతున్నారు. చెప్తున్నారు, మా జనులు అందరూ కూడా పురుషులు సున్నతి చేసుకుంటారు. సున్నతి చేసుకున్నటువంటి వారితోటే మేము వివాహాలు చేసుకోవాలి. మీ జనులు ఎవరు కూడా సున్నతి చేసుకోరు, కనుక మీతో మాకు వివాహాలు కుదరదు. కానీ మీరు ఒకవేళ మీరు మీ దేశ ప్రజలందరూ కూడా సున్నతి చేసుకుంటే అప్పుడు మా పిల్లల్ని మీకు ఇచ్చి వివాహం చేస్తాం, మీ పిల్లల్ని మేము వివాహం చేసుకుంటాం అని చెప్పి చెప్తున్నారు. ఆ మాట విన్నప్పుడు దీనా అంటే బాగా ఇష్టపడుతున్నటువంటి షెకెము, తన కుమారుడంటే బాగా ఇష్టపడుతున్నటువంటి హామోరు వారు చెప్పిన దానికి ఇష్టపడ్డారు. అలాగే చేద్దాం, మీరు చెప్పినట్లుగానే మేము సున్నతి పొందుతాం అని చెప్పి వారు బయలుదేరి అక్కడి నుంచి వెళుతూ వారి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాళ్ళు చెప్తున్నారు, యాకోబు సంతతి మన మధ్యన ఉంటుంది. వాళ్ళు మన మధ్య నుండి వాళ్ళు వ్యాపారం చేసుకోవటానికి మన ప్రాంతము, మన భూభాగము చాలా విశాలమైంది, వాళ్ళకి చాలా ప్రయోజనకరమైంది. కాబట్టి వాళ్ళ వ్యాపారం చేసుకొనివ్వండి, వాళ్ళు చక్కగా ఇక్కడ ఉండనివ్వండి. అంతేకాదు వాళ్ళ పిల్లలతోటి మన పిల్లలకి వివాహాలు, మన పిల్లలతోటి వాళ్ళ పిల్లలకి వివాహాలు జరగనివ్వండి. ఎందుకంటే యాకోబు సంతతి అన్ని విషయాల్లో కూడా దీవించబడింది. వాళ్ళకి బహు గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, పనివారు ఉన్నారు. కనుక వారి పిల్లల్ని మనం వివాహం చేసుకుంటే వారి సంపద అంతా కూడా మనదే అవుతుంది కదా అని ఆ దేశ ప్రజలకి నచ్చజెప్పి వాళ్ళు కోరుకునేది ఒకటే, మనం కూడా వాళ్ళ వలె సున్నతి చేయించుకుంటేనే మన పిల్లల్ని వాళ్ళు చేసుకుంటానంటున్నారు. కాబట్టి అందరూ సున్నతి చేయించుకోండి అని చెప్పి ఆ దేశ పురుషులందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఈ మాట ఎప్పుడైతే ఆ దేశాన్ని ఏలుతున్నటువంటి హామోరు, షెకెము చెప్పారో వెంటనే వాళ్ళందరూ కూడా సున్నతి చేయించుకున్నారు. సున్నతి చేయించుకుని అందరూ కూడా నీరసంగా ఉన్నారు. ఆ నీరసంలో ఆ ప్రజలు ఉన్నటువంటి ఆ సమయంలో 3వ దినాన్న యాకోబు కుమారులలో షిమ్యోను, లేవి చేత కత్తులు పట్టుకుని వాళ్ళందరినీ కూడా వధించేశారు. ఆ దేశంలో ఉన్నటువంటి పురుషులందరినీ కూడా. ఆ పురుషుల్లో ఆ దేశాన్ని ఏలుతున్నటువంటి హామోరును, షెకెమును కూడా హంతం చేశారు. ఆ తర్వాత తన సహోదరి అయినటువంటి దేనాన్ని అక్కడ నుంచి తీసుకుని వెళుతూ ఆ దేశంలో ఉన్నటువంటి సంపదను అంతటిని కూడా కొల్లగొట్టి వారి గొర్రెలనేమిటి, గొడ్లనేమిటి, పశువులనేమిటి, ఒంటెలనేమిటి, ధనాన్నేమిటి, స్త్రీలనేమిటి, ఆ దేశంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా వాళ్ళు అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. కనానీయులు, పెర్జీల మధ్య నన్ను అవమానపరుడుగా నిలవబెట్టారు అని చెప్పి యాకోబు అంటున్నాడు. అసహ్యునిగా చేసిత్రి, నా జనసంఖ్య ఏమో కొంచెమే, వాళ్ళు గుంపులు గుంపులుగా వచ్చి మా మీద పడి మమ్మల్ని చంపేస్తారేమో అని చెప్పి యాకోబు తన కుమారులతో చెప్తున్నాడు. అయితే యాకోబు కుమారులు అంటున్నారు, మా సహోదరు విషయంలో ఒక వేశ్యకి చేసినట్లుగా చేయవచ్చిన అని అంటున్నారు. ఈ 34వ అధ్యాయం మనం ఆలోచన చేసినప్పుడు ఎవరి పాపం వారిని పట్టుకుంటుంది అనేటువంటి సత్యం ఇక్కడ బయలుపరచబడుతుంది. చూడండి, షెకెము పరదేశులుగా ఉన్నటువంటి వారి ఎడల చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వ్యక్తి. దేవుని భయం అనేది లేకుండా తన ఇష్టానుసారంగా పాపం చేస్తే ఆ పాపానికి ప్రతిఫలంగా యాకోబు యొక్క కుమారులు ఆ దేశంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా సమూలంగా నాశనం చేసేసినట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని భయం కలిగి ఉండాలి. అప్పుడే మనకి, మన కుటుంబాలకి మేలు కలుగుతుంది.
ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయనా. ఈ సమయాన మీ నామంలో మరొక మారు వాక్య ధ్యానం చేయడానికి మీరు చూపిన కృపకై మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. నేనైతే అల్పుణ్ణి, అయోగ్యుని, ఎన్నిక లేనటువంటి వాడిని. నేనేమై ఉన్నానో అది కేవలం మీ కృప వల్లనే తండ్రి. మీరు లేకుండా నా జీవితంలో ఏదీ లేదు దేవా. ఈ రీతిలో నేను ముందు కొనసాగుతుండగా మీ జ్ఞానం చేత, మీ ఆలోచన చేత, మీ శక్తి చేత, మీ బలము చేత, మీ కృప చేత నన్ను కొనసాగింపచేయమని దేవా, ఇది అనేక మంది ప్రజల మధ్యలోకి చేరడానికి, అనేక మంది విని వాక్యాన్ని బట్టి బలపరచబడ్డానికి సహాయం దయచేసి మహిమ, ఘనత, ప్రభావంలో మీరే పొందుకొనమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.